కోలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇకపై కెమెరా వెనుక కాదు ముందు కనిపించబోతున్నాడు. ఇటీవల కూలీతో భారీ హిట్ అందుకున్న లోకేష్ కొంతకాలం డైరెక్షన్కి బ్రేక్ ఇచ్చి పక్కాగా నటనపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. రాకీ, కెప్టెన్ మిల్లర్ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ అరుణ్ మాధేశ్వరంతో లోకేష్ ఓ మూవీ చేయనున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉండగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ వామికా గబ్బీ ఎంపికైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందనుండగా సన్ పిక్చర్స్, జీ స్క్వాడ్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇక వామికా గబ్బీ తమిళంలో మాలై నేరత్తు మయక్కో అనే చిత్రం ద్వారా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అలాగే రవి మోహన్ హీరోగా రూపొందుతున్న జీనీ మూవీలోనూ ఆమె నటిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు కూడా వామిక సుపరిచితురాలే. 6 ఏళ్ల క్రితమే సుధీర్ బాబుకు జోడీగా భలే మంచి రోజు సినిమాలో నటించింది. అలాగే ప్రస్తుతం అడ్విశేష్ మోస్ట్ అవైటెడ్ మూవీ గూఢాచారి 2లో కూడా ఆమె హీరోయిన్ గా కనిపించనుంది. ఇక సౌత్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్. కార్తీతో ఖైదీ, విజయ్తో మాస్టర్, లియో, కమల్ హాసన్తో విక్రమ్, రజనీకాంత్తో కూలీ వంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్ను షేక్ చేశాడు ఈ దర్శకుడు. మరోవైపు డైరెక్షన్కు చిన్న బ్రేక్ ఇచ్చిన లోకేష్ అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో రాబోయే మూవీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం నటన కోసమే కాకుండా డాన్స్, ఫైట్స్ కోసం కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. లోకేష్ యూనివర్స్తో ప్రేక్షకులకు స్టైలిష్ యాక్షన్ అంటే ఏమిటో చూపించిన ఈ దర్శకుడు ఇప్పుడు హీరోగా మారితే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఇండస్ట్రీలో ఈ దర్శకుడి నుంచి ఒక సినిమా వస్తుందంటే నేషనల్ వైడ్గా ఆ సినిమాకు వచ్చే హైప్ మామూలుగా ఉండదు. అలాంటోడు హీరో అంటే నేషనల్ బాక్సాఫీస్కు మోతమోగినట్లే అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి లోకేష్, అరుణ్ మాధేశ్వరన్ కాంబోలో రాబోయే ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో.